హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎవరున్నా కానీ ఈ ఖచ్చితంగా అయితే ఐఆర్సిటీ నుంచి అయితే మీకు బంపర్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇది ఎప్పుడు రాని నోటిఫికేషన్. మీకు వచ్చిన ఈ నోటిఫికేషన్తో మీకున్న క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూలో మీరు వెళ్తే ఖచ్చితంగా అయితే జాబ్ అనేది వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక టూరిజం, అంటే ఎవరైతే మనకు ట్రైన్లో వస్తుంటారో వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మీరైతే ఇవన్నీ ఇవ్వాలి. మీరు హాస్పిటల్ మానిటరింగ్ దాని మీద అయితే మీరు హైరింగ్ అవుతారు. ఖచ్చితంగా అయితే మీరు 1 year బేస్డ్ ఆన్ రిక్రూట్మెంట్, మీరు పర్ఫార్మెన్స్ బట్టి మీకైతే 1 year 2 years మీకైతే మినిమం అంటే ఉంటుంది. మినిమం 2 years కల్లా మీరు మంచిగా స్కిల్ అనేది అక్కడ నేర్చుకొని ఇంకా మీరు డెవలప్ అయితే మీకు పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మీరైతే ఈ జాబ్కి అయితే మిస్ అవ్వద్దండి. మిస్ అవుతే మీరు ఖచ్చితంగా చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే అంత బంపర్ నోటిఫికేషన్ అనేది ఇది. అలాగే తర్వాత వచ్చేసి మీకైతే కంటెంట్ అయితే వెళ్ళిపోతా. మీరు మొత్తం వేకెన్సీ వచ్చేసి 46 వేకెన్సీ ఉన్నాయి. అలాగే మీకు వచ్చేసి దీంట్లో 30,000 ఇస్తారు. అలాగే మీకు శాలరీ విషయం గురించి అయితే నేనైతే డెప్త్గా అయితే మళ్ళీ మాట్లాడతాను. ఇప్పుడైతే క్వాలిఫికేషన్ తగ్గట్టు మాట్లాడతాం. క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అయితే ఇది ఉంది. అలాగే ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ గురించి అయితే క్లారిటీ అయితే తీసుకొని అలాగే మంచిగా స్కిల్ ఉన్నదైతే వాళ్ళకు కూడా మంచిగా అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎవరైతే అటానమస్ కాలేజు, యూనివర్సిటీ కాలేజెస్, ఏ కాలేజీలో చదివినా కూడా అయితే ఇక్కడైతే ప్లేస్ అవ్వచ్చు. అలాగే తర్వాత వచ్చేసి మీకైతే ఏజ్ కూడా వచ్చేసి 28 నుంచి అయితే మీకైతే ఉండాలి. 28 నుంచి అయితే మీకైతే మినిమం అంటే ఉంటుంది. కాబట్టి ఇంత చదివినాక మినిమం అంటే ఉంటుంది. కాబట్టి ఆ ఏజ్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు వచ్చేసి అప్ టు 50 years వరకు అయితే ఈ జాబ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. 50 years వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ నర్సింగ్, అలాగే మీరు హోటల్ మేనేజ్మెంట్ మీద స్కిల్ ఉన్నట్టయితే హోటల్ మేనేజ్మెంట్, అలాగే మీరు దాంట్లో స్టెఫ్ అయితే దానికి, అలాగే మీకు వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా SHM, PHM అని చెప్పి క్వాలిటీస్ మీకు మీ ఎడ్యుకేషన్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. అలాగే BBA, MBA ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, అలాగే MBA టూరిజం ఇవన్నీ చేసి ఉండాలి. అలాగే మీకు వచ్చేసి మీకు ఇంకా ఏజ్ వచ్చేసి 18 years, 28 years యువర్ క్యాండిడేట్స్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC/ST వాళ్ళకి, OBC వాళ్ళకి, PW వాళ్ళకి, ఎక్స్మెన్ వాళ్ళకి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అలాగే మంచిగా వచ్చేసి చెప్తాను చూడండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ST/ST వాళ్ళకి, BC వాళ్ళకి 3 years, అలాగే PW వాళ్ళకి 10 years, అలాగే ఎక్స్మెన్ ఉండే వాళ్ళకి 3 years అనేసి ఉంది దీంట్లో. మళ్ళీ వచ్చేసి మీరు వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మేబీ పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఇట్లా ఎక్కడైనా అయితే లొకేషన్స్లో వేయచ్చు. ఆంధ్రప్రదేశ్లో మేబీ రావడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మంచిగా అయితే నోటిఫికేషన్లో క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి. అలాగే మీకు వచ్చేసి తెలంగాణ కూడా మేబీ ఎంత బాగుంటుందంటే మీరు అంత బాగుంటుంది. చాలా మంచి నోటిఫికేషన్ అయితే మిస్ అవ్వద్దండి. మిస్ అవుతే వేరే లెవెల్ మీరు మళ్ళీ ఇంత బంపర్ నోటిఫికేషన్ అనేది రాదు. మీకు వచ్చేసి మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కూడా క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు మీ డాక్యుమెంట్స్ అనేది 2 sets, అలాగే మీరు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవన్నీ వేసి తీసుకొని పోతే వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ తర్వాత మీకు ఎంగేజ్మెంట్, మీరు టాకింగ్ స్కిల్స్, అలాగే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగే బేస్ చేసుకొని ఫ్రెషర్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మంచిగా ఉంది. అలాగే మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా మీరు బాగుండాలి. ఎందుకంటే మనం చేసేది హాస్పిటల్ మానిటరింగ్ కాబట్టి మీరు హెల్త్ బాగుంటే వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతారు. మీరు కూడా మంచి సర్వీస్ కూడా అందించగలుగుతారు. అందుకనేసి ఈ నోటిఫికేషను. అలాగే మీకు వచ్చేసి 30,000 అయితే ఇస్తారు. డైలీ మీకు 350 రూపాయలు చొప్పున అయితే వస్తుంది. అలాగే మీరు 6 hours చేయొచ్చు, అలాగే 12 hours చేయొచ్చు. 6 hours మీకు పట్టిన
ఐఆర్సిటీ అంటే మీరు రైల్వేలలో మీకున్న కెపాసిటీని బట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక టైమింగ్ ఉంటుంది, అలాగే తర్వాత తెలంగాణలో ఒక టైమింగ్, ఒడిశాలో ఒక టైమింగ్, మహారాష్ట్రలో ఒక టైమింగ్ అని అట్లా ఉంటుంది కదా. అట్లా టైమింగ్ బట్టి మనమైతే బేస్డ్ ఆన్ డ్యూటీ దాన్ని బట్టి అయితే వర్క్ చేయొచ్చు. మనకు చార్జెస్ అలవేషన్స్ అలాగే మనం తిరిగిన దానికి అవుట్ సైడ్కి మనకు డైలీ అయితే 240 రూపీస్ అయితే ఇస్తారు. అలాగే తర్వాత వచ్చేసి టోటల్గా మనకు హాలిడేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ హాలిడేస్లో కూడా మనకైతే స్టైఫన్ అనేది ఉంటుంది. మీరు ఇఫ్ యూ ఆ హాలిడేస్లో కూడా మీరు వర్క్ చేస్తే మీకు శాలరీ కూడా అంటే ఒక 40 రూపాయలు 50 రూపాయలు మీకు పెరగడం జరుగుతుంది. అలాగే తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ కూడా మీకు ఉంది. దీంట్లో 2000 రూపాయలు మీకైతే మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అలాగే తర్వాత వచ్చేసి మీకు ఇంకా రీజనబుల్ ఫుడ్ క్వాలిటీస్ అండ్ సర్వీస్ అండ్ ఇవన్నీ మీకైతే క్లియర్ కట్గా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు అంతా మీరు టూరిజం, కిచెన్ వాళ్ళకి, అలాగే మీకు ఇలా సర్వీసెస్ ఉంటాయి కదా పర్టికులర్గా ఇవన్నీ చూసుకోవడానికి ఒకరు, అలా మీరు వాళ్ళకి హెడ్గా వర్క్ చేస్తారు. వాళ్ళకి తర్వాత ఒక సూపర్వైజర్గా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేసి మీరు చెక్ చేసి అలాగే వాళ్ళకి స్టేట్మెంట్ అనేది ఇస్తారు. అలాగే తర్వాత వచ్చేసి మీకు బేస్డ్ మీరు అన్ని దాంట్లో చూస్తారు, ప్రతి ఒక్క దాంట్లో కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి వాళ్ళకైతే లాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి డైరెక్ట్ లొకేషన్, మీరైతే ఇక్కడికి వెళ్ళి ప్లేస్కి మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి ఈ లొకేషన్కి అయితే వెళ్ళాలి. సౌత్ ఇండియా జోన్ అయింది ప్లీజ్ ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి మీకు ఇక్కడ ఉంది కదా సికింద్రాబాద్ అని, ఈ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాలి. అలాగే తర్వాత వచ్చేసి మీరు 13/11/2025 నుంచి 14/11/2025 ఈ 2 రోజులు అయితే వాక్ ఇన్ డ్రైవ్లు అయితే ఉంటాయి. అలాగే మీరు ఈ వెబ్సైట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే తర్వాత వచ్చేసి మీ లోకల్లో ఎక్కడైనా సరే మీరు వెబ్సైట్కి వెళ్ళి ఇలా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అంటే వాళ్ళు సమ్ అమౌంట్ అయితే తీసుకొని మీకు అయితే పే చేస్తారు. ఆ అమౌంట్ కూడా నేనైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు క్లారిటీగా వినండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. అది ఇంకా కింద ఉంది గైస్, ఆ కింద మీరు చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్, అలాగే తర్వాత ఇక్కడ ఉంది కదా ఈ ఫామ్ కూడా తీసుకొని పోవాలి. ఈ ఫామ్లో ఫుల్గా డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత మీ కాడ ఉండే డాక్యుమెంట్స్ అనేది అలాగే 2 సెట్స్ ఫొటోస్ అన్నీ కూడా మీరు అయితే క్లియర్ కట్గా తీసుకొని పోవాలి. 2 ఫోటోలే తీసుకోపోకుండా ఒక 2, 3, 4 ఒక 100 రూపాయల ఫోటోలాగా 8 ఫోటోలు అయితే తీసుకొని పోండి. ఏమైనా మీకు పర్పస్కి కోసం అనేది తీసుకోవచ్చు. మీరు మంచిగా అయితే ఈ డాక్యుమెంట్స్ అనేది మినిమం అంటే ఒక 2, 3 సెట్లు అయితే తీసుకొని పోండి. ఇక్కడ నేను చెప్పాను కదా మీకు ఇక్కడ ఉన్నాయి కదా, నీకు నేమ్ ఆఫ్ ది ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, అడ్రస్ ప్రూఫ్, మీకు మొబైల్ నెంబరు, మ్యారేజ్ స్టేటస్, ఇవన్నీ మీరు రాయాలి. అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ మెన్షన్ కూడా చేయాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు ఇంకా కిందికి వస్తే పైన ఎక్కడో మిస్ అయినట్టుంది, అమౌంట్ కూడా నేను చెప్తాను. ఈ నోటిఫికేషన్లో అమౌంట్ అనేది మెన్షన్ చేయలేదు, అంతా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలాగే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నప్ప ఖచ్చితంగా అయితే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. అలాగే సాయి పవన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ అనేసి మీకు వాట్సాప్లోనే మనం అన్ని సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. నేను డిస్క్రిప్షన్లో అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా అయితే దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ కింద మీకు న్యూస్ పేపరు డైలీగా చదువుకోవడానికి, అలాగే మెటీరియల్, అలాగే మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఇస్తే నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా ఇంటర్నెట్ షాపు, మీ సేవ ఇటన్నీ
ఉన్నాయి, కానీ నేను ఇవ్వాలనుకునేవి చాలా ఉన్నాయి. మీరు మన ఛానల్కి వచ్చి ఒకసారి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న మన సాయిపోన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్లో వాట్సాప్లో జాయిన్ అయితే మీకు వేరే లెవెల్లో సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తా. మీరు ఇంటి దగ్గర నుంచి అయితే క్లియర్ కట్గా అయితే అవన్నీ చూసుకొని మీరు డాక్యుమెంట్ అనేది పంపిస్తే జస్ట్ మీరు అడిగినప్పుడు ఓటీపీ చెప్తే 20 to 30 minutesలో మీ అప్లికేషన్ అయితే మీ దగ్గర ఉంటుంది. అలాగే మీకు క్యూఆర్ కోడ్ అయితే పంపిస్తా. ఆ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసి అమౌంట్ పంపిస్తే మీకైతే అమౌంట్ అనేది నేనైతే మినిమం ప్రైజ్ అనేది ఉంటుంది. బయట కన్నా మేము ఇంట్లో కూర్చొని చేస్తున్నాము, మాకన్నా ఎక్కువ తీసుకుంటాడేమో అనుకోవద్దు. బయట ఎంత తీసుకుంటున్నారో అంతే తీసుకుంటాం. అయితే మీకు టైం అనేది మిగులుతుంది, బయటికి మీకు పెట్రోల్ ఖర్చు కూడా మిగులుతుంది. అలాగే మీకు టైం అనేది లాస్ కాకుండా ఉంటుంది. అన్ని దానికి అలవెన్సెస్ అన్నీ మీకైతే ఉపయోగపడతాయి. బయట ఎంత తీసుకుంటారో మనం అంతే తీసుకుంటాం, కానీ మీకైతే చాలా లిబరల్గా చాలా ఈజీగా మీకు అర్థమయ్యి క్లియర్ కట్గా మీరు ఈ జాబ్కి అటెంప్ట్ అయ్యేలాగా నేనైతే మీకు ఈజీగా అప్లై చేసి ఇస్తాను.